అందరికీ షబాష్ షలోమ్. అందరికీ షబాష్ షలోమ్. హల్లెలూయా, హల్లెలూయా. మన రక్షకుడైన యాషువ మెస్సీయ నామమునికి మహిమలు ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. సమయం ఇచ్చిన ఎలోహిం సేవకులైన జనార్దన్ బ్రదర్ గారికి, దయాకర్ బ్రదర్ గారికి నా హృదయపూర్వక వందనాలు, శలాలు. అదేవిధంగా సమయం ఇచ్చిన సంఘ పెద్దలకు, మరి అదేవిధంగా ఆన్లైన్లో ఉన్న వారందరికీ, సంఘానికి హృదయపూర్వక వందనాలు. సంతోషంగా ఉన్నవారందరూ చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. వెలుగెత్తి చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తి చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. శక్తిని అంతా కూడగట్టుకొని చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. కృపగలిగిన ఎలోహిం ఆయన బలిష్టమైన బాహు క్రింద భద్రపరిచి సురక్షితాన్ని, క్షేమాన్ని, నెమ్మదిని కలగజేసి మీ ఎలోహిమైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ పర్ణశాల పండగ ఇదేంది బ్రదరు ఇంకా 10 రోజులు ముందు చెప్తున్నాడని చెప్పేసి అందరూ అనుకోవచ్చు. మొదటిసారిగా మీ ఎదుట నేను నుంచున్నాను, ఇందాక బ్రదర్ చెప్పినట్టు. అయితే మన ఎలోహిమైన యాషువ నాయకుడైన మోషే ద్వారాగా ఇశ్రాయేలు ప్రజలకు తెలుపుతున్న ఒక చక్కని మాట, ఒక విలువైన మాట. ఏ మాట అంటే 7వ మాసము 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు మీరు పర్ణశాలల పండగ చేయవలనని చెప్తున్నాడు. ఎందుకు చేయాలి ఈ పండగ? అసలు దేని గురించి చేయాలా అని అంటే, ఐగుప్తులో నుండి ఇజ్రాయేలును రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపమని సెలవిచ్చాడు పరమ తండ్రి. నీకు పుట్టిన వారందరూ, ఇజ్రాయిల్లో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలను. ఇజ్రాయిల్లో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డతో సహా పర్ణశాలలో నివసింపవలని అంటున్నాడు. అదేవిధంగా మొదటి దినము మీరు దబ్బ పండ్లను, ఈత మట్లను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినము మీ ఎలోహిమైన యెహోవా సన్నిధి ఉత్సహించుచుండవలెను. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ స్థితిగతులు ఐగుప్తు దేశంలోని చాలా ఇబ్బందులతో కూడిన పని. ఈరోజు చేసుకుంటే రేపు, ఈరోజు చేసుకుంటే ఈ రోజుకే పూట గడిచేది. ఆ విధంగా ఉన్నప్పుడు మరి ఐగుప్తులో నుండి యాషువ మెస్సీయ వాడి ప్రార్థన వినటం జరుగుతుంది. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారంట? అరణ్యములో ఉన్నారు. ఎక్కడున్నారు? అరణ్యములో ఉన్నారు. అరణ్యములో ఉన్నప్పుడు పరమ తండ్రి మరి ఇశ్రాయేలు ప్రజలకి పందిరి వేసుకోమని, ఆ పందిరి పర్ణశాలలో నివసింపాలని, దానికి ఇంకో పేరుగా గుడారాల్లో, మిస్కాన్లో నివసించాలని, అదేవిధంగా దానికి ఇంకొక పేరు కూడా ఉంది, సుక్కోతులో నివసించాలని. నువ్వు పుట్టిన ప్రతి వారు పర్ణశాలలో కంపల్సరీ నివసించాలా. మేము ఎందుకు నివసించాలా? మాకు ఇళ్ళు ఉన్నాయి, మాకు మంచి బట్టలు ఉన్నాయి, మరి ఆహారం ఉంది, బిర్యానీలు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి. అలాంటప్పుడు మేము ఎందుకు నుంచోవాలా? అక్కడ ఎందుకు ఉండాలి 7 రోజులు? మాకేం గతి లేదా అన్నట్టుగా వాళ్ళు మరి ఇజ్రాయేల్ ప్రజలు చూసినప్పుడు, అవును, ఇజ్రాయేల్ ప్రజలు వచ్చినప్పుడు మన పితరులు ఏ విధంగా అయితే 7 రోజులు అబ్రహాంకి తక్కువ, చాలా ధనవంతుడు, చాలా ఉన్నతమైన వాడు, ఆయన కూడా 7 రోజులు పర్ణశాలలో నివసించాడు. అదేవిధంగా అబ్రహాము కొడుకు ఇస్సాకు కూడా 7 రోజులు మరి పర్ణశాలలో నివసించాడు. మరి యాకోబు కూడా
పర్ణశాలలో నివసించాడు. మరి వాళ్ళు నివసించినప్పుడు మేమెందుకు ఉండాలా అని వాళ్ళకు ఒక ఆలోచన వచ్చినప్పుడు మోషే పరమతండ్రి అంటున్నాడు మోషేతో, మరి మనము ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులతో వచ్చాము, మన స్థితులు జ్ఞాపకం చేసుకోవటానికి పర్ణశాలలో నివసింపాలని సెలవిస్తున్నాడు పరమతండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మన స్థితి ఏంటి? దేనస్థితి, దేనికి పనికిరాని స్థితి. మరి మన స్థితి ఏంటి? అన్నానికి లేని స్థితి. మన స్థితి ఏంటి? బట్టలు లేవు. మన స్థితిలో ఏంటి? కాళ్ళకు చెప్పులు లేవు. అలాంటిది పరమతండ్రి ఏ విధంగా ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తులో నుండి ఇజ్రాయెల్ ప్రజల్ని రప్పించినప్పుడు ఆ స్థితిలో ఉండేవాళ్ళు. 7 రోజులు మీ స్థితులు జ్ఞాపకం చేసుకుంటూ 7 రోజులు నివసింపాలని సెలవిస్తున్నాడు. మరి అబ్రహాము కూడా ఆయన స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన స్థితిని జ్ఞాపకం చేసుకుని 7 రోజులు నా స్థితి చాలా దేన స్థితి అని చెప్పేసి దీనుడిగా ఉన్నాడు. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు కూడా మీ స్థితులను జ్ఞాపకం చేసుకొని మీరు 7 రోజులు నివసింపాలని సెలవిస్తున్నాడు పరమతండ్రి. 40 సంవత్సరాల పాటు పితరులందరూ కూడా అరణ్యంలో ఏ విధంగా ఉన్నారు? 40 సంవత్సరాలు గుడారాలు వేసుకొని గుడారాలతోనే ఉన్నారు. మరి ఆ గుడారాల స్థితి ఏం స్థితి అంటే చాలా దీనమైన స్థితి. ఆ స్థితిలో నుండి పరమతండ్రి మన ఆ స్థితిని కనుక మనం జ్ఞాపకం చేసుకొని ఉన్నట్టయితే గర్వం రాదు. ఆ స్థితి 7 రోజులు ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని ఉంటే మనకు గర్వం అనేది రాదు. గర్వం వస్తే ఏమవుతుంది? మరణం అవుతావు. గర్వాన్ని మనం చూసుకుంటే కంపల్సరీ నువ్వు మరణం అవుతావు. అందుకని పరమతండ్రి 7 రోజులు మరి వారిని 7 రోజులు స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ 7 రోజులు పర్ణశాలలో ఉండమని సెలవిస్తున్నాడు. ఆ 7 రోజులు ఏం చేయాలంట? ఆయన స్తుతించాలా, ఆరాధించాలా, గణపరచాలా, మహిమపరిచే విధంగా ఉండాలా. ఆ విధంగా మనం ఉన్నట్టయితే మనం హృదయపూర్వకంగా ఆయన్ని స్తుతించినట్టయితే, గణపరిచినట్టయితే మనం ఆశీర్వదించబడతాము. ప్రతి ఒక్క విషయంలోని ఐగుప్తుల నుండి ఇజ్రాయెల్ ప్రజలను తీసుకొచ్చినప్పుడు కానాని నడిపించినప్పుడు మరి యాషోమెస్సయ్య గారు ఏమేం చేశాడని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చినాడు తండ్రి అని జ్ఞాపకం చేసుకున్నా. మరి అదేవిధంగా ప్రతిరోజు మన్నా తిన్నాము, మన్నానే భుజించాము అని చెప్పేసి జ్ఞాపకం చేసుకోవాలా. మరి అదేవిధంగా ఆయన మన బట్టలు పాతికిలలేదని చూసుకోవాలా. అదేవిధంగా చెప్పులు కూడా పాతికిలలేదని మనం గ్రహించుకున్నట్టయితే ఆయన చేసిన గొప్ప కార్యములను బట్టి మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ 7 రోజులు మనము ఆ పర్ణశాలలో నివసించినట్లయితే మనము ఆశీర్వదించబడతాము. ఒక మనిషి ఒక హోటల్కి వెళ్ళాము. మేము ఒక హోటల్కి వెళ్ళినప్పుడు కింద గ్రౌండ్ ఫ్లోర్లో, అది 6 ఫ్లోర్లు ఏముంటుంది, గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక సైకిలు ఎడ్ల బండి 2 ఉన్నాయి అన్నమాట. అది ఒక సైకిలు ఎడ్ల బండి 2 ఉన్నాయి. అతని స్థితి ఏంటంటే ఫస్ట్ సైకిల్ మీద జాబ్కి వెళ్ళాడంట, తర్వాత జట్కా బండి తోలాడంట. ఆ విధంగా ఉన్నప్పుడు మరి ఆయన బాగా సంపాదించిన తర్వాత పైన ఫ్లోర్లోని హెలికాప్టర్ దిగే ల్యాండింగ్ ఉన్నదన్నట్టు. ఆ ల్యాండింగ్కి వచ్చేసి అక్కడ దిగేసి 5 ఫ్లోర్లు చూసుకొని కిందికి వచ్చి మరి ఆ సైకిల్ని ఆ జట్కా బండిని చూసుకొని వెళ్ళిపోతాడు. అలాంటిది మరి ఆయన అన్యుడిగా ఉన్నాడు. అన్యుడిగా ఉండి ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటాడు, నేను ఈ స్థితి నుంచి పైకి వచ్చానని చెప్పేసి ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటాడు. మరి అలాంటిది యాషోమెస్సయ్య నమ్మిన వారు మనము ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవాలా? ఏ విధంగా మనని ఏ విధంగా నడిపించారని మనం జ్ఞాపకం చేసుకొని 7 రోజులు మనం నివసింపాలా. అదేవిధంగా మరి ఒక్కొక్కసారి సేవకులను చూస్తే
మన లైన్లో నుంచొని కూడా వాళ్ళు భోజనం చేసి మనతో పాటు కూర్చొని భోజనం చేస్తారు. అంత తగ్గింపు స్థితి ఉండమంటే ఈ యాషోవా మెస్సయ్య ప్రార్థనా మందిరము ఈ విధంగా నిలబెట్టబడిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నిజంగానే అట్లా జరుగుతుంది. ప్రతిరోజు మనతో పాటునే పాస్టర్లకి, అదే సేవకులకి, అయ్యగారులకి సపరేట్గా బెంచీలు వేసి బల్లాలు వేసి కూర్చోబెట్టాలి సంఘస్థులు. అలాంటిది బ్రదర్స్కి లేవు. నిజంగా వాళ్ళ స్థితి కూడా అలానే ఉండబట్టి మనం కూడా ఆయన మార్గంలోని వాళ్ళని చూసి ఆయన మార్గంలో మనం నడవగలుగుతున్నాము, మన స్థితిని జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాము. యాషోవా మెస్సయ్య ప్రార్థనా మందిరం ఈ విధంగా ఉండటానికి కారణం వాళ్ళే మెయిన్ స్తంభాలు. వాళ్ళ స్థితిని ఏ విధంగా మరి ప్రతిరోజు నేను పాస్టర్ని, నేను బ్రదర్ని, నేను సేవకుడిని అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. ఆ సేవకులు మనతో పాటు తినటం, మనతో పాటు ఉండటం, అందరినీ ఆప్యాయంగా మందలించటం, చాలా అది మనకు తగ్గట్టు, అంటే మనం వాళ్ళకి తగ్గట్టు యాషోవా మెస్సయ్యని ఆయన్ని నామాన్ని గణపరిచినట్టుగా ఉంటున్నారు. అందుకని యాషోవా మెస్సయ్య ప్రార్థనా మందిరం ఈ విధంగా ఉంటుంది. ఆ విధంగా మన 7 రోజులు మన స్థితులను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఉండగలిగితే కంపల్సరీ మనం ఆశీర్వదించబడతాము. నెహెమ్యా పుస్తకం 8వ అధ్యాయము 13-18 వచనాలు చదువుకున్నప్పుడు 15వ వచనం చూసుకుందాం. మొట్టమొదటిగా 406 పేజీ 15వ వచనం అక్క. మరియు వారు తమ పట్టణములన్నిటిలోను యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా మీరు పర్వతమునకు పోయి ఒలివ చెట్ల కొమ్మలను అడవి ఒలివ చెట్ల కొమ్మలను గొంజి చెట్ల కొమ్మలను ఈత చెట్ల కొమ్మలను గుబురుగల వేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాకారాలు కూలిపోయాయి, గుమ్మములు కాలిపోయాయి, సమాధులు పాడైపోయినాయి. నెహెమ్యాకు ఒక దర్శనం ద్వారాగా పరమ తండ్రి ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళినప్పుడు ప్రాకారాలు కట్టించాడు, గుమ్మాలు నిలబెట్టాడు, సమాధులు రిపేర్ చేయించాడు. అయితే మరి తన స్నేహితుల్ని, తన బంధువుల్ని, ఇశ్రాయేలు ప్రజల్ని ప్రతి ఒక్కరిని సమకూర్చి అక్కడ ఎజ్రా శాస్త్రిని పిలిపించి ధర్మశాస్త్రాన్ని చదవటం వినటం అనేది చేపించాడు. ప్రజలు కూడా ఆ విధంగా మరి చదవటం వినటం ప్రతిరోజు వాళ్ళు రాయబడి ఉన్నట్టుగా ఇక్కడ మరి 7 రోజులు ఆయన చదువుతుంటే విన్నారంట, ఆయన చదువుతుంటే ఆలకించారంట. ఈ విధంగా మరి 7 రోజులు ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవటం మొదలుపెట్టాడు. అంత శ్రద్ధగా వినటానికి వాళ్ళు సముఖం తెలియపరిచారు. మరి అక్కడ నుంచుంది ఎజ్రా శాస్త్రి అయినా కూడా ఆ పరిస్థితి వాళ్ళకి తెలగపోయినా కూడా మరి అక్కడ నుంచుంది ఎవరైనా మనకు సంబంధం లేదు. తోరాశాస్త్ర గ్రంథాన్ని చాలా అద్భుతంగా వింటున్నారు వాళ్ళు. ఇక్కడ మరి అక్కడ ఎజ్రా శాస్త్రి చదువుతున్నప్పుడు తోరాశాస్త్రాన్ని ఒక్కటాన్ని వాక్యాన్నే గ్రహించారు వాళ్ళు. కానీ ఇక్కడ షమ్మయ్య ఈరోజు నుంచున్నాడు. షమ్మయ్యకి ఏమొచ్చని, షమ్మయ్య ఏం మాట్లాడతాడు అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. కాకపోతే షమ్మయ్యని చూడమాకండి, షమ్మయ్య ముఖంని, షమ్మయ్యని కానీ చూడమాకండి. మనం చూసేది యాషోవా మెస్సయ్య వాక్యాన్ని చూడాలా. వాక్యాన్ని గ్రహించినట్టయితే వాక్యము దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోక తోరాశాస్త్ర గ్రంథాన్ని, యాషోవా తోరాశాస్త్ర గ్రంథాన్ని ఆనందించువాడు, దేవారాత్రి ధ్యానించువాడు ధన్యుడని సెలవిచ్చాడు.
అతను నీటి కాలువలో ఎవరైనా నాటబడిన చెట్టు వలె ఆకువాడక ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడంట. చూడండి, ఇక్కడ ఈ పాస్టర్కి, ఈ బ్రదర్కి స్వరము మంచి స్వరమేనా? స్వరం వల్ల మరి నా స్వస్థతలు బాగుపడతాయా, లేకపోతే ఇంకోటి మరి సరి చేసుకోగలుగుతామా అని చెప్పేసి ఆలోచించుకోవద్దు. ఇక్కడ నుంచుంది ఎవరైనా సరే మనకు కావాల్సింది వాక్యం. ఆడ పర్ణశాలల పండగలో కూడా వాళ్ళు ఏం చేశారు, 7 రోజులు మరి దాన్ని చదవటం, వినటం, దాని ప్రకారం నడుచుకోవాలని మరి చూడటానికి 7 రోజులు ఇశ్రాయేలు ప్రజలు ఎజ్రా శాస్త్రి చదువుతుండగా చాలా అద్భుతంగా ఆలకించారంట. ఆ విధంగా మనం కూడా 7 రోజులు ఏం చేయాలా? పర్ణశాల పండుగలో ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివేది ఎవరైనా సరే, చదివేది వాక్యం. యెహోవా మెస్సీయ వారు ఆయన ముఖాంతరంతో మాట్లాడుతున్నాడని మనము అనుకోవాలా. 7 రోజులు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించటం, ఆయన స్తుతించటం, ఆయన మహిమపరచటం, వాటి ప్రకారం నడుచుకునే విధంగా మనం ఉండాలి. ప్రతి ఒక్కరూ 7 రోజులు ఆ విధంగా మనము ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివే విధంగా ఉండాలి. మరి అక్కడ ఒక పాస్టర్ ముఖం చూసేవాళ్ళుగా మనం ఉండకూడదు. యెహోవా మెస్సీయ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించే వాళ్ళంగా, ఆయన మాటలను మనం వినేవారంగా ఉండాలి. యెహోషువ 1:8 చూసుకుంటే, యెహోషువ నువ్వు నాయకుడివైనని చాలా నువ్వు గర్వపడుతున్నావేమో, కాదు, నాయకుడు అని కాదు, అది నువ్వు నాయకుడు లక్షణాలు ఎవరిచ్చారు? పరమ తండ్రి ఇచ్చారు. ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు ధ్యానించి చదివి వాటి ప్రకారం నువ్వు నడుచుకోగలిగితే నీ మార్గములన్నీ సరళం చేయబడితేనే సెలవిస్తున్నాడు పరమ తండ్రి. అదేవిధంగా మనం కూడా ఆయన మాటలని, ఆయన వాక్యాన్ని చూసి, ఆయన వాక్యం విని గ్రహించుకొని వాటి ప్రకారం నడుచుకోగలిగితే మనం కూడా దీవించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మొదటిగా మన స్థితిని జ్ఞాపకం చేసుకొని 7 రోజులు మనం ఉండగలిగితే, యెహోవా మెస్సీయ గారు చేసిన గొప్ప కార్యాలు 7 రోజులు గ్రహించుకోగలిగి మరి 7 రోజులను ఆయన స్తుతించగలిగితే ఆ విధంగా ఆశీర్వదించబడతాము. అదేవిధంగా ఎజ్రా శాస్త్రి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చెప్పాడు, చదువుతున్నాడు, వీళ్ళు ఆలకించారు, వాటి ప్రకారం నడుచుకోవాలని చూశారు. అదేవిధంగా మనం కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవాలా, వినాలా, వాటి ప్రకారం నడుచుకునే వారంగా మనం ఉండాలా. ద్వితీయోపదేశ కాండం 16 అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం దాకా. అయితే వారు మేము రాము అక్క చదవండి అక్క. ఈ అరణ్యములో మమ్మను చంపవలనని నీ కళ్ళములో నుండి అక్క ధాన్యమును, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండగను 7 దినములు ఆచరింపవలెను. ఈ పండగలో నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయును, నీ దాసుడును, నీ దాసియును, నీ గ్రామములోనున్న లేవీయులను, పరదేశులను, తల్లిదండ్రులు లేని వారును, విధవరాండ్రును ఎంతో సంతోషించవలెను. హల్లెలూయా. పరమ తండ్రికి మహిమ కలుగును గాక. ఈ పర్ణశాల పండగలోని ఏం చేయాలంట? నీ కళ్ళములో ఉండు ధాన్యమును, నీ తొట్టిలో ఉండు రసమును సమకూర్చినప్పుడు మరి ఆయన ఇచ్చాడని చెప్పేసి నువ్వు ఆలోచించినట్టయితే, నువ్వు ఆ పర్ణశాల పండగకి కానుకలు నువ్వు సమర్పించినట్టయితే అదే రాస్తున్నాడు ఇక్కడ. నీ కళ్ళములో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగని 7 దినములు ఆచరింపవలెను. చూడండి, పర్ణశాల పండగకి మరి అక్కడికి వచ్చేవాళ్ళు పేదవారు ఉంటారు, మరి ఎదవరాలు ఉంటారు, మరి వృద్ధాప్యంలో ఉన్నవారు వస్తారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ పర్ణశాలల పండగకు వచ్చి ఆనందించడానికి వస్తారు, ఆయన వాక్యాన్ని వినటానికి వస్తారు. ఆయన వాక్యంలోని మరి ఉన్న
ఆన్సర్ని తెలుసుకోవడానికి వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి మనము వాళ్ళకి కావలసిన అన్ని సహాయం చేయటానికి మనం ముందుండటానికి మన పర్ణశాల పండుగలకి కానుకలు అర్పించాలి. కానుకలు అర్పిస్తే మరి అక్కడ వృద్ధులు సంతోషిస్తారు, అదేవిధంగా పర్ణశాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ సంతోషిస్తారు. ఆ విధంగా సంతోషించడానికి ఆ విధంగా మనకి ఇచ్చిన ప్రతి దానిలోని దశంభాగం తీసేవారిగా మనం ఉండాలి. మనం ఉంటే మరి ఆయన ఆకాశ వాకిళ్ళు ఇప్పుతానని సెలవిస్తున్నాడు. ఆ విధంగా మనం మరి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆనందపరచాలంటే, ఆ వాక్యమును బట్టి ఆనందపరచాలంటే మనం కూడా ఎదవరాళ్ళకి, ఆడ ఉన్న వృద్ధులకి, మరి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనము దశంభాగాలు కానుకలు అర్పించేవారుగా, మందిరానికి కానుకలు అర్పించేవారుగా మనం ఉండాలి. మరి అక్కడికి వస్తాము, మరి చెప్పేదేమో పేరు పర్ణశాల పండగ. నేను వెళ్తున్నాను, హైదరాబాదులో ఉంది YMPM పర్ణశాల పండగకి, వాళ్ళు చేస్తున్న పండగకి నేను వెళ్తున్నాను. అక్కడ దేశపోయిన డబ్బులన్నీ చెప్పేదేం పేరేం పర్ణశాల పండగ, ఇక్కడ ఖర్చు పెట్టేదేమో హైదరాబాదులో వచ్చి సమస్తం కొనటం, అన్నిటిని కొనేసి అన్నిటిని తినేసి అన్నిటికీ మరి పెట్టేసిన తర్వాత మిగిలింది ఏముంది, నాకు బస్ ఛార్జీలు లేవు, నేను పోవటానికి నాకు ఇది లేదని పేదమొఖం వేయటం ఉండటం. అలా కాదు. పర్ణశాల పండగకు మనం వచ్చింది దేనికి? వాక్యం వినటానికి, ఆయన స్తుతించడానికి. అదేవిధంగా మనము కానుకలు సమర్పించే విధంగా మనం ఉండాలి. నీ తొట్టిలో ద్రాక్షారసముని ఇచ్చేది ఆయన, మరి నీ చేతి పనులు దీవించేది ఆయన. నువ్వు ప్రతి దానిలోని, నీ ఉద్యోగంలోని ప్రతి ఒక్క విషయంలోని దీవించేది ఆయన. మరి ఆయనకు చెల్లించే విధంగా మనం ఉండాలి. అలా ఉన్నామా? అలా మనం నడుచుకుంటున్నామా? మరి కానుకలు ఇచ్చేవారంగా మనం ఉన్నామా అనేది మనం చూసుకోవాలా. అట్లా మనం చేయగలిగితే మరి అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ఆనందపడతారు. పరమ తండ్రి మొట్టమొదటిగా ఆనందిస్తాడు. మరి 7 రోజులు మనము ఆ కానుకల్ని సమర్పించే విధంగా ఉండాలా. సంఖ్యాకాండము 29వ అధ్యాయము 12వ వచనం 16వ వచనం చూసుకుంటే, మరి 7వ నెల 15వ దినంన మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనోపాధి పని ఏమీ చేయక, మీరు జీవనోపాధి పని ఏది చేయక 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. 7 దినములు యెహోవాకు పండుగను ఆచరింపవలెను. నిత్యమైన దహన బలియు, దహన బలియు, దాని నైవేద్యమును, దాని పానార్పణమును కాక, యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా 13 కోడదూడలను, 2 పొట్టేళ్లను, ఏడాది అయిన 14 గొర్రె పిల్లలను అర్పింపవలను. అవి నిర్దోషమైనవి ఉండవలను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ రాసిన విధంగా గొర్రెలు పొట్టేళ్ళను అర్పింపవనని చెప్పేసి మనం అనుకోవద్దు. అవి అర్పించేది ఏంది? మన హృదయాలను అర్పించాలి ఆయనకి ఇష్టమైన బలి అంటే ఏది? మన హృదయం. విరిగి నలిగిన హృదయమే ఆయనకు కావాలా, విరిగి నలిగిన మనసే ఆయనకు కావాలా. ప్రతి ఒక్క పాపం విషయంలో కానీ మనం నలిగిపోవాలా. మరి అదేవిధంగా మనము వేరే విధంగా పాపం విషయంలో ఇరిగిపోవాలా. ప్రతి ఒక్క విషయంలోని విరిగి నలిగిన హృదయంతో మనం ఆయన బలి అర్పిస్తే ఆయన వింటాడు. మరి ఆయన చెప్పేది ఏంటంటే, నేను రహస్యంగా మీ హృదయాలను చూస్తాను అంటున్నాడు. నువ్వు రహస్యంగా ఆయనకి ప్రార్థన చేస్తున్నావా? నలిగిన హృదయంతో ఆయనకి బలులు అర్పిస్తున్నావా? ఆయనకి ఇష్టమైన బలి ఏది? నీ ప్రార్థనా బలి కావాలా. మరి అదే నైవేద్యం, అదే బలి. మరి నలిగిన హృదయమే ఆయనకి మంచి బలి. ఆ బలిని మనం అర్పించే విధంగా మనం ఉన్నామా? మరి అక్కడ పర్ణశాల పండక్కి మనం మారు మనసు లేకుండా వెళ్ళి ఆ పర్ణశాల పండగలో 7 రోజులు మనం సంతోషించి ఆనందించి 7వ రోజు మనం మారు మనసు పొంది ఆయన నామములో బాప్తీసం తీసుకుంటే, ఎక్కడ నువ్వు వెళ్ళి ఏంద్రా ఈ పిల్లోడు
ఈ విధంగా పోయినాడు, ఈ విధంగా మారు మనసు కలిగి వచ్చినాడు, ఎక్కడికి పోయి వచ్చాడు అని చెప్పేసి అనుకునే విధంగా ప్రతి మనిషి తయారవ్వాల. మరి అతను మరి మొదట్లోని పాపం చేసిన వాడు కావచ్చు. అదేవిధంగా ఆయన పర్ణశాలల పండగకు వచ్చి ఆయన పాపాన్ని ఎర్రగొట్టుకొని నలిగిన హృదయంతో ఆయన వచ్చి ప్రార్థన పూర్వకంగా అతను ఉన్నట్టయితే, అతను మార్చబడినట్టయితే పరమ తండ్రి ఆనందిస్తారు. మరి ఇక్కడ పర్ణశాలల పండగలో అదే ప్రతి వ్యక్తి మారు మనసు కలిగి ఇరిగిన నలిగిన హృదయాలతో ఆయన నామంలో ప్రార్థన కలిగి ఉండాల. బలి నైవేద్యం అతను యాశ్వమేశ్వర వారు కోరట్లేదు. ఆయన కావాల్సింది ఏంది? ఇరిగిన నలిగిన హృదయం, నీ ప్రార్థన. మరి అదేవిధంగా ఆయన రహస్యంగా వింటానంటున్నాడు. పరమ తండ్రి సెలవిస్తున్నాడు, నేను రహస్యంగా చూస్తున్నాడు. ఇప్పుడు మన మధ్యలో కూడా ఆయన సంచరిస్తున్నాడని మనం అనుకునే మన హృదయాల్ని ఆయన తట్టు తిప్పుకొని ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. మరి ఆయన నైవేద్యంగా బలిగా మరి గొర్రెలను అడగట్లేదు, పొట్టేళ్ళని అడగట్లేదు, కానీ మనం హృదయాన్ని అడుగుతున్నాడు. మరి ఈ 7 రోజుల పర్ణశాల పండగ విషయంలో కూడా ఆయన అదే అడుగుతున్నాడు. మొట్టమొదటిగా మరి మన స్థితిని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన చేసిన గొప్ప కార్యాలని మనం జ్ఞాపకం చేసుకోవడానికి 7 రోజులు పర్ణశాలలో నివసింపాల. రెండోదిగా ఆయన మరి వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని మరి 7 రోజులు ధ్యానించేవారంగా, మరి అదేవిధంగా 7 రోజులు ఆయన మార్గంలో నడిచేవారంగా, ఆ ధర్మశాస్త్రం వినేవారంగా ఉంటే మనని ఆశీర్వదిస్తారని సెలవిస్తున్నాడు. 7 రోజులు ధర్మశాస్త్రం ధ్యానిస్తూ ఉండాల. అదేవిధంగా మూడోదిగా మరి కానుకలు మనం 7 రోజులు అర్పించేవారంగా ఉండాల. 7 రోజులు మనం మరి అర్పించే హృదయం కలిగిండి కానుకలు అర్పించే వాళ్ళంగా ఉండాలా. అదేవిధంగా మనము మరి లాస్ట్ డే చూసుకుంటే ఇరిగిన నలిగిన హృదయాన్ని ఆయన కోరుతున్నాడు. ఆ హృదయంతో మనం ఉన్నామా? ఇరిగిన నలిగిన హృదయంతో మనం ఉన్నామా? మరి ఆయన మన ప్రార్థన వింటానంటున్నాడు. ఆ విధంగా ఉండి మరి సిద్ధపాటు పర్ణశాలల పండగలో మనము మరి ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఉండాలని, మరి ఈ మాటలను మన హృదయంలో, మీ హృదయంలో, నా హృదయంలోని ఆయన మరి దీవించాలని, వాటి ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని మనకు దయచేయాలని యాశ్వమేశ్వర నామములో అడుగుతున్నాను. హల్లెలూయా. పరమ తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.